ఏషియాలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరలో అమ్మవార్లకు బంగారం సమర్పించాలనుకునే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసింది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జాతర జరగనుంది. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులు చెల్లించేందుకు భారీ ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. అమ్మవార్లను దర్శించుకుని బంగారం సమర్పించడం ఆనవాయితీ. అయితే పలు కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులకు బంగారం ప్రసాదం తమ ఇంటి వద్దకే చేర్చేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. మేడారం బంగారం ప్రసాదం బుకింగ్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల బంగారం ప్రసాదం ప్యాకెట్లో దేవతల ఫోటోతో పాటు పసుపు కుంకుమ అందజేస్తామని తెలిపారు అధికారులు. బంగారం ప్రసాదం ప్యాకెట్ పొందాలనుకునే భక్తులు 299 చెల్లించాలని సూచించారు అధికారులు. టీజీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ వెబ్సైట్ తో పాటు సమీపంలో లాజిస్టిక్స్ కౌంటర్స్ లో భక్తులు అమ్మవార్ల బంగారం ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చన్నారు ఆర్టీసీ అధికారులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. కృష్ణమోహన్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, జాతర దగ్గర పడ్డది, ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి, స్పెషల్ సర్వీసులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి? సౌజన్య, జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నిన్న ఒక్కరోజు చూస్తే సంక్రాంతి హాలిడేస్ తోటి దాదాపు 10 లక్షల మంది భక్తులు అమ్మవార్ల దర్శనానికి వచ్చారు. అయితే చాలా మంది అమ్మవార్ల దర్శనానికి రావాలంటే అనేక ఇబ్బందులు కూర్చి మరీ వస్తారు. ఎందుకంటే 2 ఏళ్లకోసారి వచ్చే జాతరకు సంబంధించి ఎక్కడున్నా ఖచ్చితంగా అమ్మవారి సన్నిధికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం, తమ కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారి చెంతకు రావడం అనేది భక్తుల విశ్వాసం. అందులో భాగంగానే 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు ఖచ్చితంగా వస్తారు. అయితే కొన్ని కుటుంబాలలో అనుకోని సంఘటనలు జరగడం కావచ్చు, అనారోగ్యమే కావచ్చు, లేదా ఇంకా ఇతర కారణాల వల్ల జాతరకు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. కానీ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసాదం లేదా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలనేది చాలా మందిలో కోరిక ఉంటుంది. అలాంటి వారి కోసమే ఆర్టీసీ ఈసారి కూడా ఒక ప్రత్యేక సర్వీసులను అందిస్తుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే 299 రూపాయలు కనుక ఆర్టీసీకి సంబంధించిన లాజిస్టిక్ సెంటర్ల లేదా వెబ్సైట్ల ద్వారా కనుక చెల్లిస్తే వాళ్ళ ఇంటికే అమ్మవారి బంగారంగా పిలుచుకునే బెల్లం, అదేవిధంగా పసుపు కుంకుమ అమ్మవారికి సంబంధించినవి ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేస్తారు. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఇటు హైదరాబాద్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి బస్ స్టేషన్లలో కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్ లో కూడా వాళ్ళకు అవకాశం కల్పించారు. దీని ద్వారా అమ్మవారి చెంతకు వెళ్ళలేకపోయాము, లేదా అమ్మవారికి సంబంధించిన ప్రసాదం తమకు అందలేదు అనే ఒక వాళ్ళకుండే బాధ కావచ్చు, వాళ్ళకు ఉండేటువంటిది తీర్చడానికి ఆర్టీసీ ఈ ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పోస్టర్ ని కూడా నిన్ననే ఆర్టీసీ నాగిరెడ్డి విడుదల చేశారు. ఇప్పటి నుంచి ఎవరైనా ముందుగా బుక్ చేసుకోవచ్చు. అమ్మవారి సన్నిధికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ అమ్మవారి ప్రసాదాన్ని కావచ్చు, అమ్మవారికి సంబంధించినటువంటి పసుపు కుంకుమ సెంటిమెంట్ గా భావిస్తారు. వాటన్నిటిని ఈ విధంగా ప్రత్యేక సర్వీసుల ద్వారా ఈ సేవలు అందించేందుకు ఆర్టీసీ సన్నద్ధమైందని చెప్పచ్చు. అయితే మేడారం మహాజాతరలో కూడా ఆర్టీసీ సేవలు చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే లక్షలాది మంది భక్తులను గమ్యస్థానంలో చేర్చడంలో కూడా ఆర్టీసీ ప్రథమంగా ఉంటుంది. 1968 నుంచి కూడా ఆర్టీసీ మేడారం జాతరకు బస్సుల సర్వీసు మొదలుపెట్టింది. అప్పుడు కేవలం 200 బస్సులు, స్టేట్ వైడ్ గా 200 బస్సులు మాత్రమే మేడారం జాతరకు మొదలు పెడితే ఈ సంవత్సరం 4000 బస్సులతోటి రన్ చేయాలనేది నిర్ణయం తీసుకున్నారు. 4000 బస్సులలో కూడా దాదాపు 20 లక్షల మంది ప్రయాణికులను, భక్తులను వారి అమ్మవారి చెంతకు చేర్చి మళ్ళీ తిరిగి గమ్యస్థానాలు చేర్చేందుకు కూడా 42,000 ట్రిప్లను షెడ్యూల్ సర్వీసులను నిర్వహించాలనేది కూడా ఆర్టీసీ భావిస్తుంది. సో దీంతో మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమైందని చెప్పొచ్చు. ప్రధానంగా ఆర్టీసీ అమ్మవారి చెంతలకు చేర్చడమే కాదు, ఈసారి ఎల్లలేని వాళ్ళ భక్తులకు కూడా వాళ్ళకు ప్రసాదాన్ని, అమ్మవారి పసుపు కుంకుమను కూడా అందించేందుకు ఈ విధమైనటువంటి వినూత్న కార్యక్రమానికి ఒక ప్రత్యేక సర్వీస్ కూడా సిద్ధమైందని చెప్పొచ్చు. అయితే నిన్న 10 లక్షల మంది భక్తులు అమ్మవారి చెంతకు వచ్చారు. అమ్మవారికి సంబంధించినటువంటి మొక్కులన్నీ కూడా చెల్లించుకుని వెళ్లారు. ఇవాళ కూడా వీకెండ్, రేపు సండే. దీంతో ఇవాళ రేపు కూడా భక్తుల తాకిడి ఇదే స్థాయిలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ఈసారి అవి కూడా షార్ట్అవుట్ చేసి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా కూడా చూసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా ఘట్టమ్మ దగ్గర, ములుగు సమీపంలో ఉన్నటువంటి ఘట్టమ్మ దగ్గర కావచ్చు, పస్రా, తాడ్వాయి ఈ రూట్లలో ఎక్కడైతే ఉందో ఆయా ప్రాంతాలలో కూడా పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. సేమ్ టైంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం రానున్నారు. రేపు మేడారంలో
బస చేస్తారు. రేపు 4 గంటలకు మేడారం చేరుకుంటున్న ముఖ్యమంత్రి అక్కడనే ఆదివాసీ సాంస్కృతిక సాంప్రదాయాలతోటి ఆయనకు స్వాగతం పలుకుతారు. కేబినెట్ సమావేశం ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే పునర్నిర్మాణం చేపట్టినటువంటి దాదాపు 300 కోట్ల రూపాయలతోటి మేడారం పునర్నిర్మాణం సంబంధించినటువంటి ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రేపు భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సండే వచ్చేసరికి దాదాపు 10-15 లక్షల మంది వరకు కూడా భక్తులు వస్తున్నారు. ఓవైపు సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండానే మరోవైపు ముఖ్యమంత్రి పర్యటన కేబినెట్ మీటింగ్ నేపథ్యంలో కూడా పోలీసులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా భక్తుల ఇబ్బందులు లేకుండా ఓవైపు ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆర్టీసీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుంది. ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను కూడా స్టార్ట్ చేసింది. వాళ్ళకు రద్దీని తగ్గట్టుగా బస్సులను కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తుంది. మొత్తంగా 4000 బస్సులతోటైతే ఓవైపు ఆర్టీసీ సర్వీసులు నడిపేందుకు సిద్ధమవుతుంది. సేమ్ టైంలో వాళ్ళకు బంగారాన్ని ప్రసాదాన్ని కూడా 299 రూపాయలు కడితే వాళ్ళ ఇంటికే చేర్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుందని చెప్పచ్చు సౌజన్య.